ఆది అన్నామలై లేదా ఆది అరుణాచలం తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న పురాతనమైన మరియు మహిమాన్వితమైన శివాలయం. ఇది అరుణాచల కొండపాదాల వద్ద ప్రధాన అరుణాచలేశ్వర ఆలయానికి పశ్చిమ దిక్కున ఉంది. ముందుగా అమ్మవారు దర్శనమిస్తారు. తరువాత వినాయకస్వామి. మనం ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. అక్కడ వివిధ దేవుళ్ల విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఇప్పుడు అంతరాలయంలోకి ప్రవేశించాము. పురాణాల ప్రకారం విష్ణు బ్రహ్మల వివాదాన్ని పరిష్కరించేందుకు శివుడు అగ్నిస్తంభంగా వ్యక్తమైన ప్రదేశం ఇదేనని విశ్వసిస్తారు. ఇది ప్రధాన అరుణాచలేశ్వర ఆలయం కంటే పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. గిరిప్రదక్షిణ మార్గంలో ఈ ఆలయం వస్తుంది, కానీ కొందరిక్కడి నుండే గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు. ఇది అగ్నితత్వానికి చిహ్నంగా నిలిచే పంచభూత స్థలాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆది అన్నామలైలో ఉన్న శివలింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రధాన ఆలయం రద్దీగా ఉంటే ఆది అన్నామలై ప్రశాంతమైన వాతావరణంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. తిరువణ్ణామలై వెళ్లినవారు గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పక సందర్శిస్తారు. ఇదేనండి ఇక్కడ దర్శించవలసిన ప్రధాన శివలింగం. తిరువణ్ణామలై ఆధ్యాత్మికవాదుల అంతిమ గమ్యం. ఎందరో సామాన్యులను సాధకులనుగా మార్చిన మహోన్నత క్షేత్రం. శ్రీ రమణ మహర్షి, శ్రీ శేషాద్రిస్వామి లాంటి మార్గదర్శకులు నడయాడిన దివ్యక్షేత్రం. అరుణగిరి, అన్నామలైగా పిలువబడే పర్వతరాజమే ఈ అరుణాచలం. ఈ పవిత్ర పర్వతపాదాల చుట్టూ ఎన్నో ఆలయాలు, మఠాలు, ఆశ్రమాలు నెలకొల్పబడ్డాయి. అరుణగిరికి తూర్పున ఉన్న ప్రధాన ఆలయంలో శ్రీ అన్నామలై స్వామి లింగరూపంలో దర్శనమిస్తారు. వివిధ రాజవంశాల ఆధ్వర్యంలో క్రీస్తుశకం 7వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం దాకా ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. కాని ఈ ఆలయం కన్నా పురాతనమైనది ఆది అన్నామలై ఆలయం. తర్వాత మనం ఆలయంలో నుండి బయటకు వస్తాం. గిరి ప్రదక్షిణలో తరువాత వచ్చేది వాయులింగం. తరువాతి భాగములో చూద్దాము పదండి. గిరి ప్రదక్షిణ లేదా గిరివల 14 కిలోమీటర్ల మార్గము. ఈ మార్గములోనే మనము అష్టలింగాలను దర్శిస్తాము. ఇవి 8 దిక్కులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆయా దిక్కుల దేవతలతో సంబంధం కలిగి ఉంటాయి. మేము ఆది అన్నామలైలో ప్రదక్షిణ మొదలెట్టాము కాబట్టి మాకు ముందు వచ్చేది వాయులింగము. వాయులింగం వాయవ్య దిక్కునకు ప్రాతినిధ్యం వహించగా దాని దిక్పాలకుడు వాయుదేవుడు. కర్కాటక రాశివారికి ఈ దర్శనము మంచిది. ఆలయంలోకి ప్రవేశించాక ముందుగా ప్రదక్షిణ చేస్తాము. తరువాత స్వామివారిని దర్శనము చేసుకుంటాము. తరువాత మనం దర్శించేది చంద్రలింగము. చంద్రలింగము అష్టలింగాలలో ఒకటి కానప్పటికీ చాలామంది భక్తులు కుబేరలింగం దారిలో ఉన్న చంద్రలింగాన్ని కూడా దర్శించుకుంటారు. పదండి మనం కూడా దర్శించుకుందాము. గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మనము అరుణగిరి దర్శిస్తూనే ఉంటాము. చెట్ల మధ్య నుండి అరుణగిరి కనబడినప్పుడు భక్తులు మధ్య మధ్యలో ఆగి ఆ గిరిరాజకు నమస్కారము చేస్తుంటారు. వాయులింగము మరియు కుబేరలింగములకు మధ్య చంద్రలింగము ఉంటుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో చంద్రుడు ప్రతిష్ఠించినట్లుగా భావించబడుతుంది చంద్రలింగం. దీనిని దర్శించుకోవడం వల్ల జీవితంలో ఉండే కష్టాలు, బాధలు తొలగిపోయి మనశ్శాంతి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇదేనండి చంద్రలింగము, దర్శించుకోండి. తరువాత మనము కుబేరలింగాన్ని సందర్శిద్దాము. తరువాత మనం కుబేరలింగాన్ని దర్శించుకుందామా? కుబేరలింగ దర్శనం సంపదను మరియు జీవిత స్థితిలో మెరుగుదలను తెస్తుంది. కుబేరుడు సంపద మరియు శ్రేయస్సులకు అధిపతి మరియు చాలామంది భక్తులు ఆయనను ఎక్కువగా కోరుకుంటారు. దేవతల సంపదను కాపాడే యక్షులకు కూడా ఆయన అధిపతి. ఆయన శివుడితో చాలా స్నేహపూర్వకంగా ఉంటాడంటారు. గిరి ప్రదక్షిణ మనం ఆది అరుణాచలం నుండి మొదలుపెట్టాము కాబట్టి ఈ ప్రదక్షిణలో వచ్చే అష్టలింగాలలో మనం ఇప్పటికే వాయులింగం, కుబేరలింగం చూసాం. అష్టలింగాలలో లేని చంద్రలింగం కూడా చూసాం. అలాగే ఇప్పుడు వెంకటేశ్వర, అభిరామలింగం కూడా చూద్దాం. ఇది కూడా అష్టలింగాల్లో లేనిదే. రండి వెళ్దాము. గిరి ప్రదక్షిణలో అష్టలింగాల లెక్కలోకి రాని మరొక లింగం వెంకటాభిరామలింగం. ఇది కుబేరలింగానికి, ఈశాన్యలింగానికి మధ్య ఉంటుంది. దీనిని కూడా దర్శించుకుందామా?
ఆ ప్రక్కనే ఉంటుంది ఆయుర్దేవి ఆలయం. ఇది ప్రధానంగా శ్రీ ఆయుర్దేవి అనగా ఆరోగ్యదేవత ఉపాసనకు సంబంధించిన విశిష్ట క్షేత్రం. ఈ అమ్మవారు సూర్యభగవానుడికి కూడా ఆరాధ్యదైవం మరియు ఆరోగ్యప్రదాయినిగా పరిగణించబడతారు. తరువాత మనం సందర్శించేది ఈశాన్యలింగం. పదండి వెళదాము. ఈశాన్యలింగం తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతం గిరి ప్రదక్షిణ మార్గంలో ఈశాన్య దిక్కున ఉంటుంది. ఈశాన్యలింగం ఈశాన్యుడిచే ప్రతిష్ఠించబడింది. ఈ లింగం ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైనదిగా, జ్ఞానానికి మరియు మోక్షానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఈశాన్య దిక్కున కొలువై ఉన్న ఈ లింగం మానసిక స్పష్టతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తుందని భక్తుల నమ్మకం. ఈశాన్యలింగ దర్శనం సింహరాశివారికి మంచిదని చెబుతారు. మేము గిరిప్రదక్షిణ ఆది అన్నామలైలో మొదలుపెట్టినందున ఇప్పటికే మేము వాయులింగము, చంద్రలింగము, కుబేరలింగము, శ్రీ వెంకటాభిరామలింగము దర్శించుకున్నాము. ఇప్పుడు అసలు గుడిని దర్శనానికి వెళతాము. ప్రధాన ఆలయం సందర్శన తర్వాత మనం అగ్నిలింగాన్ని దర్శించుకుందాము. వేదాలలో ఇంద్రుడు మరియు సోములతో పాటుగా అగ్నిదేవుడు అత్యంత ముఖ్యమైన మరియు ఎక్కువగా ఆరాధించబడే దేవుడుగా పేర్కొనబడ్డాడు. అగ్నిని దేవతలందరికీ ముఖంగానూ, హోమం చేసేటప్పుడు వారికి సమర్పించే నైవేద్యాలను చేరవేసే మాధ్యమంగానూ పరిగణిస్తారు. ప్రాచీన హిందూ గ్రంథాలలో ఈయన 3 స్థాయిలలో భూమిపై అగ్ని రూపంలో, వాతావరణంలో మెరుపు రూపంలో మరియు ఆకాశంలో సూర్యుని రూపంలో ఉంటాడని భావిస్తారు. ఇంతేకాక అగ్ని అనే పదాన్ని కడుపులోని అగ్ని, ఇంట్లో వంట చేసే అగ్ని, దహన సంస్కారాలలోని అగ్ని, పునర్జన్మలోని అగ్ని, మొక్కలలో దాగి ఉన్న శక్తివంతమైన రసాలలోని అగ్ని వంటి అనేక సందర్భాలలో ఉపయోగిస్తారు. తరువాత మనం యమలింగాన్ని దర్శిద్దాము రండి. అరుణాచల గిరి ప్రదక్షిణలో ప్రధాన ఆలయం నుండి రెండవది మరియు ఆది అన్నామలై నుండి బయలుదేరిన మనము సందర్శించే 9వ క్షేత్రం యమలింగము. హిందూ పురాణాలలో యముడిని మృత్యుదేవుడిగా పేర్కొంటారు. యమ అనే పదానికి కవల సోదరుడు అని అర్థం. యముడు సూర్యదేవుడు మరియు సంజనల కుమారుడు. యముడిని న్యాయానికి అధిపతిగా కూడా పిలుస్తారు. క్రమశిక్షణ నిలబెట్టాలని అతని నిబద్ధతను బట్టి కొన్నిసార్లు అతనిది ధర్మమని కూడా అంటారు. అందుకే ఆయన యమధర్మరాజు అయ్యాడు. యముడు శివవిష్ణువులకు తిరుగులేని అధిపతి. మరణ సమయంలో ప్రతి జీవిని వారి కర్మల ప్రకారం స్వర్గానికి లేదా నరకానికి తీసుకువెళ్లడానికి పాశంతో వస్తాడని నమ్ముతారు. ఈ యమలింగాన్ని పూజించడం ద్వారా భక్తులు తమ ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారని, కర్మదోషాలు తొలగి దీర్ఘాయువు చేకూరుతుందని భక్తులు నమ్ముతారు. తర్వాత మనం సందర్శించేది దూర్వాస మహాముని గుడి. పదండి వెళ్దాం. అరుణాచలగిరి ప్రదక్షిణలో దుర్వాస మహాముని ఆలయం తర్వాత కనిపించే ఈ నందీశ్వరుడిని భక్తులందరూ దర్శించుకుంటారు. అక్కడి నుండే అరుణాచలంపై కనిపించే ఆ నందీశ్వరుణ్ణి కూడా దర్శించుకుంటారు. సుదూరంగా అరుణాచలంపై కనిపించే ఆ నందీశ్వరుడు శివునికి మోకరిల్లి తనివితీరా దర్శనం చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. ఇక నైరుతిలింగాన్ని దర్శించుకుందామా? అరుణాచలంలో ప్రదక్షిణ మార్గంలో ఉన్న దుర్వాస మహర్షి ఆలయం ఒక పురాతన మరియు ఆధ్యాత్మిక స్థలం. ప్రధాన ఆలయం నుండి యమలింగము తర్వాత ఈ ఆలయం వస్తుంది. ఈ ఆలయం గిరివెల మార్గంలో కాకుండా కొండపైకి వెళ్లే అంతర్గత మార్గంలో ఉంది. ఇక్కడ ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటాయి. శివుని అంశగా భావించే దుర్వాసుడు ఇక్కడ తపస్సు చేశాడని ప్రతీతి. కోపిష్టి స్వభావం గల దుర్వాస ఋషి హిందూ గ్రంథాలలో అనేక ప్రముఖ దేవతలకు మరియు ప్రజలకు శాపాలు వరాలు రెండూ ఇచ్చాడని చెప్పబడింది. ఈ మహర్షి విగ్రహాన్ని కుంతీదేవి ప్రతిష్ఠ చేసిందని చెబుతారు. దుర్వాసుడు అంటే కలిసి జీవించటం కష్టమని అర్థం. అతను అనసూయ మరియు అత్రిల కుమారుడు. సంతానం లేనివారు, వివాహం కానివారు ఇక్కడున్న వేప చెట్టుకు ముడుపులు కడతారు. అలాగే ఈ చెట్టు చుట్టూ రాళ్లను పేర్చి భక్తులు తమ కోరికలు కోరుకుంటారు. అలాగే గుడి ముందున్న రాతిపై నాణెము నిలబెడితే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. తర్వాత మనము నైరుతి లింగాన్ని దర్శించుకుందాము పదండి.
అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో అష్టలింగాలలో నైరుతిలింగం 4వది. ఆది అన్నామలై నుండి ప్రదక్షిణ మొదలెట్టిన మనకు ఇది 13వ క్షేత్రము. ఇది గిరి ప్రదక్షిణ మార్గంలో యమలింగానికి వరుణలింగానికి మధ్యలో ఉంది. నైరుతి దిశలో కొలువయుండి జీవితంలో దురదృష్టాలను తొలగించి రక్షణ, ఆరోగ్యం మరియు స్థిరత్వాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. రాహువు ప్రభావం వల్ల కలిగే దోషాలను నివారించడానికి భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు. నైరుతి దిక్కుకు అధిపతి నిరుతి. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల గతకర్మల నుంచి విముక్తి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు నైరుతి లింగాన్ని తప్పకుండా దర్శించుకుని తమ కుటుంబ కష్టాలు, బంధాలలోని సమస్యలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు. ఈ ఆలయం చిన్నగా ఉన్నప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా పౌర్ణమి సమయాల్లో. అరుణాచలేశ్వర ఆలయ గిరి ప్రదక్షిణలో ఈ లింగ దర్శనం అత్యంత శక్తివంతమైనదిగా మేష, వృశ్చిక రాశుల వారు దర్శించుకోవడం మంచిదని భావిస్తారు. ప్రక్కన ఉన్న ప్రాంగణంలో మనం నెమళ్లను చూడవచ్చు. తరువాత మనం నవశక్తి లింగాలను దర్శిద్దాము, పదండి. నైరుతి లింగము తరువాత మనము దర్శించేది నవసాతి సిద్ధర్ పీఠం. జర్మనీలో నివసిస్తున్న గురూజీ సిద్ధర్ శ్రీ రాజ్ కుమార్ స్థాపించిన గాయత్రి పీఠంతో అనుబంధం కలిగిన నవసాతి సిద్ధర్ పీఠం అరుణాచలం గిరివల మార్గంలో ఉన్న ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ప్రశాంతమైన ఆధునిక శైలిలో నిర్మించిన ఈ ఆశ్రమం ప్రధాన అరుణాచల కొండ నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ అనే 8 అద్భుత శక్తులను సాధించిన వారిని సిద్ధర్లు అంటారు. సందర్శకులకు మరియు ఆధ్యాత్మిక సాధకులకు ప్రశాంతమైన, ప్రకృతి ఒడిలో లీనమైన వాతావరణాన్ని కల్పించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశం. ఇక్కడ షోడశబాహు అనగా 16 చేతుల అమ్మవారి పెద్ద విగ్రహం ఉంది. తరువాత మనము తిరునీర్ అన్నామలై ఆలయం సందర్శిద్దాము, పదండి. తిరువన్నామలైలోని భవ్యమైన అన్నామలయార్ ఆలయం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో గిరివలయం మార్గంలో వెలసి ఉన్నది అత్యంత ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినది తిరునేర్ అన్నామలై ఆలయం. పార్వతీదేవి అవతారమైన ఉన్నామలై అమ్మవారు శివదర్శనం కోసం తిరువన్నామలైలో తీవ్రమైన తపస్సు చేసినప్పటికీ శివుడు ఆమెకు ప్రత్యక్షం కానందున అమ్మవారు పవిత్రమైన అరుణాచల కొండ చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. చివరకు పరమశివుడు ఉన్నామలై అమ్మవారికి తన దివ్యరూప సాక్షాత్కారం ఇక్కడ ఇచ్చినందున ఈ ఆలయాన్ని నేర్ అన్నామలై అని పిలుస్తారు. తిరునేర్ అన్నామలై ఆలయం తన పిరమిడాకారపు మండపంతో వాస్తుపరంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. అందువల్ల లోపల ఉన్న ఆధ్యాత్మిక శక్తిని వృద్ధి చేస్తుందని విశ్వసిస్తారు. ఇక్కడ శివుని దివ్య సాన్నిధ్యం పవిత్రమైన అరుణాచల కొండ సంగమించి నిజంగా పరివర్తనాత్మకమైన అనుభూతిని కలిగిస్తాయి. తరువాత మనం దర్శించుకునే 16వ క్షేత్రము సూర్యలింగము. సూర్యలింగము అంటే సూర్యభగవానుడిని శివరూపంలో ఆరాధించే ప్రత్యేక లింగం. గిరివల మార్గంలో ఉన్న అష్టలింగాలలో ఇది ఒకటి. ఇక్కడ సూర్యుడు శివుని 8 రూపాలలో ఒకటిగా పూజింపబడతాడు. ఈ లింగం తేజస్సు, ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీక. సూర్యుడు విశ్వానికి వెలుగునిచ్చేవాడు, అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. అరుణాచలంలో సూర్యుడు జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా భావించబడి భక్తుల ఆత్మిక ప్రగతికి, పాప విముక్తికి మార్గదర్శకుడిగా పూజింపబడతాడు. సూర్యలింగ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయని భక్తుల నమ్మకం. సప్తాశ్వరథమారూఢం ప్రచండ కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తరువాత మనం మన 17వ క్షేత్రం రామపాదాలను దర్శించుకుందాము. తమిళనాడులోని తిరువണ്ണమలైలో అరుణాచల కొండ చుట్టూ ఉన్న గిరివలయంలో ఉన్న విష్ణుపాద అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పవిత్ర పాదాలు 14 కిలోమీటర్ల గిరివలయ మార్గంలో నెలకొని ఉన్న ఒక పవిత్ర క్షేత్రమిది. ఈ పాదాలు మోక్షానికి మరియు పాప ప్రక్షాళనకు ప్రతీకగా నిలుస్తూ యాత్రికులకు ఒక ముఖ్యమైన సందర్శనా స్థలంగా ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని తరచుగా ఊండ్రియ తిరువడి అంటే ఉంచబడిన పాదాలు అని పిలుస్తారు. ఎత్తులో ఉంచిన పాదాలు మోక్షానికి ప్రతిరూపము మరియు పాపాలను కడిగివేస్తాయని నమ్ముతారు. ఇంతకు ముందు పాదాల వద్ద ఉన్న షెడ్లను తొలగించి ఆ స్థానములో కొత్త గుడిని నిర్మిస్తున్నారు. తర్వాత మనం 18వ క్షేత్రము వరుణలింగాన్ని దర్శించుకుందాము, రండి.
వరుణలింగం అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇది అష్టలింగ క్షేత్రాలలో నైరుతిలింగం తర్వాత వస్తుంది. వరుణతీర్థం వద్ద కొలువై ఉన్న ఈ క్షేత్రంలోని వరుణుడు అరుణాచలేశ్వర స్వామిని పూజించి తన పాపాలను పోగొట్టుకున్నారు. వరుణుడు పడమటి దిక్కుకు అధిపతి, 3 లోకాలలోని సమస్త జలాశయాలకు మరియు వర్షానికి కూడా అధిపతి. ఈ లింగానికి శనిగ్రహం ఆధిపత్యం వహిస్తుంది. ఇక్కడ పూజలు చేయడం వల్ల శనిదోషాలు తొలగి మానసిక ప్రశాంతత మరియు కీర్తి లభిస్తాయని భక్తుల నమ్మకం. వరుణలింగాన్ని దర్శించుకోవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు మరియు నీటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. మిథున కన్యా రాశుల వారికి ఈ దర్శనం మంచిది. వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి కుటుంబ సౌఖ్యం కలుగుతుందని అంటారు. తర్వాత మనం దర్శించే 19వ క్షేత్రం మోక్ష మార్గం. పదండి వెళ్దాము. అరుణాచలంలో మోక్ష మార్గం అనేది గిరి ప్రదక్షిణ మార్గంలో సూర్యలింగం సమీపంలో ఉండే ఒక ఇరుకైన పవిత్రమైన గుహ మార్గం. ఒక మోస్తరు శరీరం కలిగిన వారు ప్రక్కకు తిరిగి వెళ్ళినట్లయితే తేలికగా వెళ్ళగలరు. అయితే ఎంత లావుగా ఉన్నా ఇందులో నుండి బయటకు రావడం వింత అని చెబుతారు. ఈ మోక్ష మార్గం లోపల ఇలా ఉంటుంది. దీని గుండా వెళ్లడం వలన ఆరోగ్యం, మోక్షం సిద్ధిస్తాయని నమ్ముతారు. ఇది అహంకారాన్ని వదులుకుని భక్తితో పాకుతూ వెళ్లే ఆధ్యాత్మిక మార్గం. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ అనంతరం అలసి వచ్చిన భక్తులకు ఇక్కడ మోక్ష మార్గములో తమ శరీరాన్ని కష్టపడి వంచి వెళ్ళినప్పుడు కాళ్ళు, నడుము కదలికల వల్ల అప్పటి వరకు పడిన శ్రమ నుండి ఉపశమనం లభిస్తుంది. తరువాత మనం దర్శించే 20వ క్షేత్రం శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి వెళదామా? అరుణాచలగిరి ప్రదక్షిణలో సూర్యలింగం మరియు చంద్రలింగంల మధ్య శ్రీ రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. లోపలికి వెళ్లగానే కుడిపక్కన ఉన్న ఇంట్లో శ్రీ రమణ మహర్షి నిర్యాణము చెందిన గది ఉంటుంది. అందులోనే ఆయన వాడిన వస్తువులన్నీ ఉంటాయి. ఇది మాతృభూతేశ్వర ఆలయం. ఇక్కడే రమణ మహర్షుల మరియు వారి తల్లి అళగమ్మల సమాధులుంటాయి. ఇక్కడ పూర్తిగా అందరూ నిశ్శబ్దాన్ని పాటిస్తారు. చాలా మంది ధ్యానం చేస్తూ కనబడతారు. ఇక్కడ నల్లరాతితో చెక్కిన శ్రీ రమణ మహర్షి విగ్రహం ఉంటుంది. ఆ ప్రక్కన శ్రీ మహర్షి గారి తల్లిగారి సమాధి ఉంటుంది. మాతృభూతేశ్వర ఆలయంలో ప్రధాన దైవం శివలింగం. రమణ మహర్షి తన తల్లికి శివ సాయుధ్యం లభించిందని నమ్ముతూ స్వయం పర్యవేక్షణలో ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాము. ఇక్కడ వివిధ దేవుళ్ల విగ్రహాలను భక్తులు దర్శనము చేసుకుంటారు. ప్రక్కన ఉన్న హాలులో రమణ మహర్షి సమాధి ఉంటుంది. దీని ముందు చాలా మంది భక్తులు ధ్యానం చేస్తూ కనపడతారు. బయటికి వచ్చిన తర్వాత శ్రీ రమణ మహర్షి వారు త్రవ్వించిన బావి కనపడుతుంది. ఆ ప్రక్క నుండి వెళ్ళినట్లయితే ఒక ఉద్యానవనంలో శ్రీ రమణ మహర్షి వారికి ఇష్టమైన కొన్ని జంతువుల సమాధులు ఉంటాయి. ఇక్కడి నుండి ముందుకు వెళ్ళినట్లయితే కనపడే మెట్లు ఎక్కి కొండపైకి వెడతాము. అక్కడే స్కందాశ్రమం మరియు శ్రీ రమణ మహర్షులు తపస్సు చేసిన విరూపాక్ష గుహ ఉంటాయి. మనం తర్వాత భాగంలో ఇవి చూద్దాం. అరుణాచల గిరి ప్రదక్షిణలో ఉన్న రమణాశ్రమంలో ప్రవేశించి 2వ చివరకు వెళ్లగానే అరుణాచలం పైకి ఎక్కే మార్గం వస్తుంది. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ మార్గం తెరచి ఉంటుంది. ఈ కొండపైనే స్కందాశ్రమము మరియు విరూపాక్ష గృహ ఉంటాయి. ఇక్కడ నుండి దారి అంతా రాళ్లతో నిండి ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా నడవవలసి ఉంటుంది. చుట్టూ చిట్టడవి కూడా ఉంది. కొండ ఎక్కడం మొదలెట్టి దిగే వరకు సుమారుగా 2 కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది. దారి పొడవునా యాత్రికులుంటారు. ఉదయం పూట ఎక్కడం మంచిది. మధ్యాహ్నం లోపు అన్ని ప్రదేశాలు సందర్శించి కొండ దిగవచ్చు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే కొండ ఆ వైపు దిగగానే మనము ప్రధాన ఆలయంలోనికి ప్రవేశించవచ్చు. కొండ పూర్తిగా పైకెక్కిన తర్వాత యాత్రికులందరూ అదుగో అక్కడ ఆగుతారు. ఎందుకంటే ఇక్కడి నుండి అరుణాచలం ఊరంతా కనపడుతోంది. అంతేకాదు అరుణాచల ప్రధాన ఆలయం చుట్టూ ప్రాకారం, గోపురాలు అన్నీ ఒకేసారి కనపడుతూ చూడ్డానికి ఎంతో ఆనందాన్నిస్తాయి. అందరూ గుడి మొత్తం చూస్తూ భక్తి
పారవస్యంతో ఇక్కడే చాలాసేపు ఉండిపోతారు. ఇక్కడి నుండి కొండ క్రిందకు దిగుతాము. దారిలోనే స్కందాశ్రమము వస్తుంది. ఈ ప్రదేశం రమణాశ్రమం నుండి కొండపైకి 1.4 కిలోమీటర్ల నడక దూరంలో ఉంటుంది. ఇది అరుణాచలగిరిపై ఉన్న ఒక పవిత్రమైన గుహ మరియు ధ్యాన కేంద్రం. శ్రీ రమణ మహర్షి 1916 నుండి 1922 వరకు ఇక్కడ నివసించారు. ఇది అద్భుతమైన ప్రశాంతతకు మరియు ఆధ్యాత్మిక సాధనకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అరుణాచలంలోని స్కందాశ్రమాన్ని కందస్వామి అనే భక్తుడు నిర్మించారు. ఈ ఆశ్రమం 1916లో పూర్తయింది. రమణ మహర్షి ఈ ఆశ్రమంలో సుమారు 6 సంవత్సరాల పాటు నివసించారు. ఇక్కడ గదిలో రమణ మహర్షి వారి తల్లిగారైన అళగమ్మ గారి ఫోటో ఉంటుంది. స్కందాశ్రమము నుండి మనము క్రిందకు దిగుతూ విరూపాక్ష గుహకు వెళ్తాము. ఈ దారి చాలా వాలుగా ఉంటుంది. వృద్ధులు దిగటం కష్టమే. ఇదేనండి విరూపాక్ష గుహ. ఇక్కడ రమణ మహర్షి 17 ఏళ్ల పాటు తపస్సు చేసిన అత్యంత పవిత్రమైన స్థలం. ఇక్కడ 13వ శతాబ్దానికి చెందిన సాధువు విరూపాక్ష దేవర్ సమాధి, ఆయన భస్మం ఉందని నమ్ముతారు. తరువాత మనము ఇంకా క్రిందకు దిగుతూ గుహై నమ శివాయర్ జీవసమాధి అయిన ఆలయానికి చేరతాము. గుహై నమ శివాయర్ 15-16వ శతాబ్దానికి చెందిన గొప్ప శైవకవి, యోగి మరియు సిద్ధుడు. ఆయన ఇక్కడ ఉన్న ఒక గుహలో నివసించేవారు. ఆయన తన చివరి శ్వాసను ఈ ప్రదేశంలోనే జీవసమాధి ద్వారా విడిచిపెట్టారని చెబుతారు. ఇంకా దిగువకు వెళ్తే కాళికామాత గుడి వస్తుంది. ఆ గుడి ముందు ఒక పెద్ద బావి ఉంటుంది. దీనితో మన యాత్ర పూర్తయి ప్రధాన ఆలయం రోడ్డుకు వచ్చేస్తాము. తిరువణ్ణమలైలోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర ఆలయం ఇది. దీనిని అన్నామలయ్యార్ ఆలయమని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. ఇది సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ఆలయానికి 4 దిక్కులలో 4 ప్రధాన ప్రాకార గోపురాలు ఉన్నాయి. తూర్పున ఉన్న రాజగోపురం అన్నింటికంటే ఎత్తైనది. దీని ఎత్తు సుమారు 217 అడుగులు మరియు 11 అంతస్తులను కలిగి ఉంటుంది. దీనిని కృష్ణదేవరాయలు పూర్తి చేశారు. పశ్చిమ గోపురాన్ని పేయి గోపురం, దక్షిణ గోపురాన్ని తిరుమంజన గోపురం, ఉత్తర గోపురం అమ్మణి అమ్మన్ గోపురం అని పిలుస్తారు. ఆలయాన్ని దగ్గరగా చూద్దాం రండి. ఆలయ లోపల మొత్తం 5 ప్రాకారాలు ఉన్నాయి. ఒక్కో ప్రాకారంలో ప్రత్యేకమైన మండపాలు, విగ్రహాలు మరియు చిన్న చిన్న ఉప ఆలయాలు కొలువై ఉన్నాయి. ఇది తూర్పున ఉన్న రాజగోపురం. దీని ద్వారానే మనము గుడిలోకి ప్రవేశిస్తాము. అరుణాచలం పంచభూత స్థలాలలో ఒకటైన అగ్నితత్వానికి చిహ్నం. ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడుగా, పార్వతీదేవి ఉన్నామలై అమ్మన్గా పూజలందుకుంటున్నారు. అరుణాచల పాదాల వద్ద ఎంత చక్కని వాతావరణంలో ఉందో చూడండి ఈ గుడి. మనం క్యూ లైన్లో దర్శనానికి కోనేరు చుట్టూ తిరుగుతూ ప్రధాన ఆలయానికి వెళ్తాము. ప్రస్తుత నిర్మాణం 9వ శతాబ్దంలో చోళ రాజవంశం కాలంలో నిర్మించబడింది. ఆ తర్వాత వచ్చిన పాలకులు దీనికి విస్తరణలు జోడించారు. కుడివైపు ఉన్నది 1000 స్తంభాల మండపం. ఇది విజయనగర వాస్తుశైలికి ఒక అద్భుత నిదర్శనం. ఈ భారీ మండపాన్ని 6వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. పేరుకు 1000 స్తంభాల మండపమైన ఇందులో వాస్తవానికి సుమారు 985 స్తంభాలు చెక్కబడి ఉన్నాయి. ప్రతి స్తంభంపై ద్రవిడ శిల్పకళా రీతిలో దేవతామూర్తులు మరియు సింహం శరీరం, ఏనుగు తలగలిగిన పురాణ జంతువు వంటి అందమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ మండపానికి పడమర భాగంలో భూగర్భంలో పాతాళలింగం క్షేత్రం ఉంది. ఇక్కడే శ్రీ రమణ మహర్షి సుదీర్ఘకాలం పాటు తపస్సు చేశారని చెబుతారు. ఈ గోపురాలు చూడండి. ఒక్కొక్క గోపురం చాలా భారీ పరిమాణంలో ఉన్నాయి. తూర్పు వైపున ఉన్న ప్రధాన గోపురం 11 అంతస్తులతో సుమారు 66 మీటర్లు ఎత్తుతో దక్షిణ భారతదేశంలోని ఎత్తైన గోపురాలలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుత నిర్మాణం 9వ శతాబ్దంలో చోళుల కాలంలో ప్రారంభమై 13, 15 శతాబ్దాలలో ఈ గోపురాలను మొత్తం
చెక్కడాలు శిల్పాలతో నింపేశారు. ఈ ఒక్క గోపురం నిర్మాణానికే చాలా సమయం పట్టి ఉంటుంది. ఇక మొత్తం గుడి నిర్మాణం ఎంత సమయం తీసుకుని ఉంటుందో. ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశించాము. వారాంతం కాకపోవటం వల్ల రద్దీ తక్కువగానే ఉంది. లోపల కూడా రాతి స్తంభాలపై అనేక శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ సరాసరి శివలింగాన్ని వీడియో తీయనివ్వరుగాని మిగతా చోట్ల ఫోటోలు దిగటానికి అభ్యంతరాలు ఏవు. వినండి భక్తుల శివస్తుతి. ఇది గర్భగుడి దగ్గరకు వెళ్లే అసలు ముఖద్వారము. అదిగో అక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. పురాణాల ప్రకారం శివుని భార్య పార్వతి కైలాస పర్వతం మీద వారి నివాసంలో ఉన్న పూలతోటలో ఒకసారి సరదా కోసం తన భర్త కళ్ళు మూసింది. దేవతలకు ఒక్క క్షణం మాత్రమే అయినప్పటికీ విశ్వమంతా కాంతి క్షీణించి భూమి కొన్ని సంవత్సరాలు చీకటిమయమైంది. దాని నివారణ కోసం పార్వతి ఇతర శివభక్తులతో కలిసి తపస్సు చేసిందని, ఆ పరమశివుడు అన్నామలై కొండల పైభాగంలో పెద్ద అగ్నిస్తంభంలా కనిపించి ప్రపంచానికి తిరిగి వెలుగునిచ్చాడని చెబుతారు. తమిళంలో అరుణం అనే పదానికి ఎరుపు లేదా అగ్ని అని అర్థం. అచలం అంటే కొండ అని అర్థం. ఈ ప్రదేశంలో శివుడు అగ్ని రూపంలో వెలిశాడు కాబట్టి అన్నామలై కొండ అని ఆలయ క్షేత్రానికి అరుణాచలం అనే పేరు వచ్చింది. ఆలయం మొత్తం లోపల ఎలా ఉందో చూడండి. లోపల వినాయక స్వామి దర్శనం. ఇక దర్శనం తర్వాత బయటకు వచ్చేశాము. తర్వాత వరుసలో మనము అగ్నిలింగాన్ని దర్శిద్దాము.